మళ్ళీ ఈ గ్రామంలో ఏ ఒక్క అభివృద్ధి జరిగింది మూడో ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు మీ యోగక్షేమాలు తెలుసుకుని ఇన్ని హామీలు ఇచ్చింది ప్రభుత్వం, ఏదైనా అమలు చేశారా అని చెప్పి మిమ్మల్ని అడగమని మా అందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పంపారు. హామీల కన్నా ఎక్కువ పథకాలు పెట్టి, సంక్షేమ పథకాలు పెట్టి పేద ప్రజానికానికి, రాష్ట్ర ప్రజానికానికి పేదరికాన్ని పారుతోలన్న ఒక ఆలోచనతో ఆ పరిపాలన ఉంటే, ఈ పరిపాలన అంతా మోసపూర్తిమైన పరిపాలన, ఇటువంటి అబద్ధాల పరిపాలన అని చెప్పి తెలుగుదేశం పార్టీ మీకు అందరికీ తెలుసు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని మనం గెలిపించుకుంటే మన సంక్షేమ పథకాలన్నీ కూడా మనకు వస్తాయని చెప్పి, మరి ప్రతి ఒక్కరికి డాక్టర్ గ్రూప్ రుణమాఫీ చేస్తానని, రైతాంగానికి రుణమాఫీ చేస్తానని, అలాగే నిరుద్యోగులకి 2000 రూపాయలు ఇచ్చేస్తానని, ఇంటికొక జాబ్ ఇస్తానని అనేక 100 హామీలు ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి నేను ఈ అమలు జరుపుతాను అని చెప్పి అధికారంలోకి, ప్రజానికానికి చెప్పి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా మనం చేస్తాం.